ఎవరి వైపు ఉండాలి నువ్వు? జైశాలి గారి దగ్గర బైబిల్ ఈ తరములో నేర్చుకున్నాడు ప్రతి ఒక్కడు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ చెప్పండి, మీరు నేర్చుకోలేదా? ఆయన దగ్గర నేర్చుకొని, ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకొని, ఆయన దగ్గర నుండి పక్కకి వెళ్ళిపోయి ఎక్కడ పడితే సంఘాలు పెట్టి ఎక్కడ పడితే వెళ్ళిపోవడానికి కుదరదు. శరీరంలో అవయవాన్ని కాదని చెప్పడానికి వీల్లేదు ఎవరికి. బైబిల్ తెలియక మాట్లాడుతున్నారు. నేను ఆయన దగ్గర 25 సంవత్సరాలు A to Z నేర్చుకున్నాను. మీ రాష్ట్రాలు 160 డిప్లొమా, బీబీటెచ్, ఎంబీటెచ్ నేర్చుకున్నారు. ఆయనతో కలిసి జీవించి ఆయన మాట్లాడిన ప్రతి మాట పట్టి ఈరోజు మీకు చెప్తున్నాను, ఎవడిబడితాడు పక్కకి వెళ్ళిపోవడానికి కుదరదు. ఇది నా చెయ్యేమో ఇలా వెళ్ళిపోతానంటే ఎలాగంటది? కాలు వెళ్ళిపోద్దా అంటాను. ఆయన వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటనమాట, ఎవడో లారీతో గుద్దిశాడు, ఆడే సైతన్ గాడు. అందుకే ముందే అన్నాను, జైశాలి గారికి బైబిల్ తెలుసని. ఎంతవరకు నేనెందుకు జైశాలి గారి దగ్గర ఉన్నాను తెలుసా? ఈ సంగతి తెలిసి లేకపోతే నేను కూడా అల్లుడిగా ఆయనకి టోపీ వేద్దును. టోపీ లేయడానికి కుదరదు, పైన పెట్టుకోవాలా. అర్థమైందా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి చెప్తున్నాను నేను, ఎవడి కాడు పక్కకు పోవడానికి వీల్లేదు. పోవాలనుకుంటా ఇది తప్పని నిరూపించి పో, తప్పని నిరూపించి పో. నువ్వు కాదు, ఎవరికి బైబిల్ తెలియదు. శరీరము ఒక్కటే. దేవుడు ఏమన్నాడు తెలుసా? తీ బైబిల్ తీ. 2 కొరింథీ 6:18. 2 కొరింథీ 6:18 చేయండి. నేను కాదు. నేనేటి? నేను సింగల్కి వెళ్ళిపోతున్నా, ఆయనకాల దేవుడు వచ్చేస్తాడా? పోరా జాన్సన్ అంటాడు. ఏంటి నువ్వు అక్కడ వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్తావు? అపోస్తలులే శరీరములో ఒక అవయవాలుగా ఉంటే, ఆ అవయవాలలో జైశాలి పీడి సుందరరావు గారు కనెక్ట్ అయితే, ఆ వెనక బైబిల్ ఓపెన్ అంతా కనెక్ట్ అయిపోతే నువ్వు ఎటో వెళ్ళిపోతావా? అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మనము నేను నువ్వు కాదు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆలయాలు కాదు నాయనా, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు నువ్వు ఆలయముగా, అందరూ ఒకటే, అందరూ సమానమే, క్రైస్తవులంతా రండి, ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అని చెప్పినది జైశాలి పీడి సుందరరావు గారు నినాదాలివి. ఆయనకి బైబిల్ అర్థమైపోయింది. నువ్వు ఇలా డినామినేషన్స్ గా పక్కకి వెళ్ళిపోతే కుదరదు. మనమంతా శరీరముల అవయవం, శరీరము ఒక్కటే, సంఘము ఒక్కటే అని బైబిల్ బాగా 25 సంవత్సరాలు తెలుసుకొని, చదువుకొని, తెలుసుకునే వ్యక్తి ఆయన.